ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, వృశ్చిక రాశి జాతకం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, యోగ బలంది, అడవపడ్డ యోగ బలంది, నమ్మిన పనిది, చదువు, విద్య, ఉద్యోగంది, రాజకీయ రంగంది, దశయోగ బలంది, లక్ష్మీకళ యోగ బలంది. చూడు వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే సబ్కా మాలిక్ ఏకహైనట్టు షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి జాతకంలో. వృశ్చిక రాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి. వారికి చతుర్థ స్థానంలో వెళ్ళిపోతుందండి శని, పంచమ స్థానంలో రాబోతుంది. చాలా వరకు మంచిది వారికి. దొంగల పోయినా దొరల పోయినా ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది. ధనపరంగా, గుణపరంగా, రణపరంగా ఏ పనులైనా సరే గెలిసొచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే రక్త సంబంధికులతో, అన్నదమ్ములతో మాత్రం విరోధాలు తప్పు. వారి పేరు మీద డబ్బులు పెట్టి దరిద్రం కొనుక్కొని వచ్చినట్టు ఉంటుందండి వారి జాతకంలో. కానీ గురుబలం ఉంది కాబట్టి నూతన వాహనం కొనటం, నూతన గృహం కొనటం, నూతన కార్యాలు మొదలుపెట్టడం, అలాగే మాత్రం నూతన పనులు ఏవై చేసినా వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా తీర్చే అవకాశం ఉంటుంది. వారు అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. పట్టు వదలని విక్రమార్కుడు లెక్క ఉంటుంది వారి జాతక బలంలా. అనురాధ నక్షత్రం వారికి చాలా యోగకాలం ఉన్నదండి. వారికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా మంచిదండి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే విద్యలక్ష్మి, అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం యోగలక్ష్మి, విజయలక్ష్మి, జయలక్ష్మి, అష్టలక్ష్మిని పూజ చేయడం చాలా మంచిది. అలాగే వీరు జ్యోతిష్యంలో 8 దిక్కులు చూడాలంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అలాగే వీరు జాతకానికి చూడాలంటే మాత్రం నైరుతి మూల, వాయుమూల. అలాగే వీరు జ్యోతిష్యంలో ఈశాన్యం మూల, అలాగే వీరి జ్యోతిష్యంలో ఆగ్నేయ మూల. అష్టదిక్కులు వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే మాత్రం దక్షిణ ప్రాంతం, పడమర ప్రాంతం మంచిది. దూరం ప్రయాణం చేయాలనుకునేవారు ఈ దక్షిణ ప్రాంతం, పడమర ప్రాంతంలో గెలిచే అవకాశం ఉంటుందండి. కానీ గృహం కొన్నవాళ్ళు మాత్రం ముఖం మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎటు దిక్కైనా మంచిగానే ఉంటుంది. కానండి జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం పడమర వాయుమూల కలిసి వస్తుందండి. ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం తూర్పు మూల ఉన్నవారికి, అలాగే ఆగ్నేయ భాగం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి గురుబలం ఉంది కాబట్టి వివాహంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. సంతానం లేని వారికి, గర్భిణీ స్త్రీలకు మాత్రం కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది.